ఈ సంవత్సరం బనగానపల్లిలో వినాయక చవితి పర్యావరణ పరిరక్షణలో భాగంగా హిందూ బంధువులు పట్టణ కేంద్ర గణేశోత్సవ కమిటీ సభ్యులు సమిష్టిగా కలిసి మండపాలలో మట్టి విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించుకోవాలని తీర్మానం చేయడం జరిగింది. ఈ మేరకు బనగానపల్లి పట్టణ ప్రజలు భక్తులు మట్టి విగ్రహాలకు జేజేలు కొట్టారు. పట్టణంలోని స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయనందు గణేశోత్సవ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ కేంద్ర ఉత్సవ కమిటీ గౌరవ సలహాదారులు టంగుటూరి సీనయ్య, అధ్యక్షులు మల్లారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందులో భాగంగానే మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ముందు నుండి కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరిగిందని, ఈ మేరకు ఇళ్లల్లోని పూజలు చేసుకోవటానికి గణేష్ విగ్రహాలను మట్టితో తయారు చేసిన చిన్న విగ్రహాలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి సొంత నిధులతో విగ్రహాలను పంపిణీ చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్ నాగరాజు, కోడి నగేష్, రఘు, కూరగాయల శేఖర్, సాయిరాం తదితరులు పాల్గొంటారు. వాళ్ళకు కూడా సర్ది చెప్పి, ఎందుకంటే రాబోయే కాలంలో మన సాంప్రదాయం అనేటువంటిది చాలా నశిస్తుంది. దాన్ని ముందుకు తేవాలంటే ఇప్పుడు ఉండే వాళ్ళు మనం అనుకుంటూనే రాబోయే కాలం వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క విగ్రహం కాడ కూడా సాంప్రదాయమైనటువంటి పద్ధతి ప్రకారం నిమజ్జనం చేసుకోవాలని నేను మరీ కోరుతున్నాను. అలాగే మీ యొక్క మండపాల్లో ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పండి తప్పకుండా. అలాగే మండపాల్లో విగ్రహాల్లో ఉండే కమిటీని ప్లస్ దాంట్లో డిపార్ట్మెంట్ను, ఈఓ గారిని, కరెంట్ వాళ్ళను అందరినీ ఆ గ్రూప్లో యాడ్ చేస్తాము. మీకు ఏమన్నా సమస్య ఉంటే ఆ సమస్యను ఆ గ్రూప్లో పెట్టా. అంటే ఇప్పుడు చెట్లు అడ్డమవుతాయి అంటున్నారు, అది ఈఓ బాధ్యత. ఆ ఈఓ కూడా ఆ గ్రూప్లో ఉంటాడు, వెంటనే స్పందించి మీకు ఏమన్నా సమస్య లేకుండా చేస్తాడు. అట్లా ఏమన్నా సమస్య ఉన్నా తేలలేదనుకుంటే మా ఒక ఊరు ఫోన్ చేస్తే మేము ఆ సమస్య అనేటువంటిది ఖచ్చితంగా తీరుస్తాము. అలాగే ఇది మానేసినాము. అట్లనే ఈ వాటర్ ప్యాకెట్లు కూడా దాదాపు ఉండవు. కంపల్సరీ ఒక 5-6 చోట్ల మేము వాటర్ ఎట్లా ఏర్పాటు చేయాలనేది కూడా మేము ఆలోచన చేస్తాము. అదేవిధంగా ఆ రోజు ఖచ్చితంగా టిఫిన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే పెట్రోల్ బంక్ సర్కిల్ ఎందుకు ఏర్పాటు చేసినామంటే ప్రతి ఒక్క విగ్రహం కూడా అక్కడి నుంచే పోవాలి. కాబట్టి ఆడైతే అందరికీ బాగా ఉంటుందని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తూరి దేవుడు సహకరిస్తే మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు కూడా చేస్తామని అనుకుంటున్నాము. మీ సహకారము, దేవుడి సహకారము అన్ని ఉంటే ఖచ్చితంగా మేము ముందుకు పోతాము. అలాగే నాగమూని చెప్పినట్టు మన హిందూ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే మనమే ప్రోత్సహించుకోవాలంటే మనం అందరం కూడా చేయి కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలి. అలాగే వీలైన కాడికి ఆ రోజు తాగకుండా కుర్రోళ్ళకు కానీ పెద్దోళ్ళకు కానీ చెప్తాడా వీలైన కాడికి, ఎందుకంటే మనం భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి వేడుకది. మనకు ఊర్లో తిరిగి మన హిందువులకు బజార్లో తిరిగి చేసుకునే పండుగ వినాయక స్వామి పండుగనే. కాబట్టి ఆ రోజు మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. అలాగే రఘు చెప్పినట్టు మనం భక్తి ముఖ్యం. విగ్రహం ఎత్తు ఇంతంది అంతంది అనేది అవసరం లేదు. ఎందుకంటే పెద్ద విగ్రహాలు పెట్టేప్పుడు బాగానే ఉంటుంది, ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసుకునేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. పెట్టమని చెప్పి కూడా ఆడు ఉంటాడు. ఆ రోజు పెద్ద విగ్రహం పెట్టారా అనే కూడా ఆడు నిలబడు, ఎవరు రారు, చెప్పి ఊరికే చెప్పిపోతారు. ఆడ నిమజ్జనం చేసే కమిటీకి తెలుస్తుంది పెద్ద విగ్రహం పెడితే ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఏం కట్టాలి. కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా మట్టి విగ్రహాలే ఏర్పాటు చేసుకోవాలి. మామూలు ప్లాస్టిక్ విగ్రహాలకు అనుమతి లేదు. దయచేసి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుతున్నాను. అలాగే పెద్ద విగ్రహం లేకుండా 5 అడుగుల విగ్రహాన్ని మేము తయారు చేపిస్తున్నాము. అట్లనే ఇందాక ఆయన 2 అడుగుల విగ్రహం కానీ 3 అడుగుల విగ్రహం కానీ ఎవరైనా పెడితే బాగుంటుందని చెప్పినారు. మేము కొత్తపేటలో ఆయన కూడా చెప్పి పెట్టాము, 2 అడుగులు కానీ 3 అడుగులు కానీ పెట్టండి, అవి కూడా తీసుకునేటోళ్ళు ఉండాలని చెప్పినాము. అలాగే నమస్కారాలు. మనము ఒక నెల ముందుగానే ఈ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి ఆలోచించి పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చే అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలు చెప్పారు, మీకున్న సమస్యలు చెప్పారు. గత సంవత్సరము మేము కొంచెం తీసుకోవడం కొంచెం అర్లీ తీసుకున్నాము, అంటే దగ్గరికి వచ్చాయి ఉత్సవాలు. అప్పటికే కొత్త కమిటీ తీసుకున్నాము. అందులో వనరులు కూడా దానికి అన్ని ఆలోచించాలి. టౌన్ వల్ల తోరణాలు కట్టడం అంటే కొంచెం డబ్బుతో కూడుకునే పని అది కూడా.
కానీ మాకు ఉన్న సమయంలో చందాలు వసూలు చేసి మెయిన్ వీధులలో తోరణాలు కట్టడం జరిగింది. అరటి మట్టలు అయితే కొంచెం టెంకాయ మట్టలు అన్నీ మా సాధ్యమైనంత వరకు కట్టాము. మీరు కూడా ఇందాక అభినందించారు, చాలా సంతోషము. మాకు ఇంకా బూస్ట్ లాగా వచ్చింది ఇది. ఈ సంవత్సరం ఇంకా మెరుగ్గా చేయాలనే ఉద్దేశంతో కొంచెం ముందుగానే ప్లాన్ చేశాము. పోయినసారి 180 కేజీల ఉప్మా రవ్వ చేయించాడు. పెట్రోల్ బంక్ కాడ అయితే అందరూ వస్తారు, అక్కడైతే అందరికీ బాగుంటుందని 3 గంటలట్లా స్టార్ట్ చేసి 1 గంట భయపడ్డాము. ఇది ఎప్పుడు అయిపోతుంది, ఎవరు తెలియదు, ఇన్ని ఎండాలు ఏం చేస్తాం సండే అయ్యా, ఇన్ని ఎండాలు ఉండేవి చూస్తే రాను భర్త 6 ఆ ప్రాంతాలు వచ్చి ఇది సరిపోదన్నా అన్నాడు. ఏంటి సార్ మీ అన్ని ఎండాలు ఉన్నాయి అంటే లేదన్నా సరిపోదు, ఇంకా కావాల్సి వస్తుంటే అప్పటికప్పుడు చేయలేం కదా, ఉన్న కాడికి సర్దా ఉన్నాం. ఆల్మోస్ట్ దగ్గర 2500 ప్లేట్లు అయిపోయినాయి రోజు అక్కడ. అలాగే ఘాటు దగ్గర మన శేఖరన్న గారు పులిహోర పెరుగన్న 10 మందికి ఇచ్చాడు. అక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక 56 మందికి తప్ప అందరికీ సరిపోయింది. అంతా బాగానే జరిగింది. ఈసారి ఇంకా కొంచెం అయ్యవారు చెప్పినట్టు మధ్యాహ్నం భోజనం కూడా పెడితే బాగుంటుంది. పెట్రోల్ బంక్ సర్కిల్లో పల్లెల నుండి మన నిమజ్జనానికి ఎక్కడెక్కడి నుండి వస్తారు. ఆ రోజు హోటళ్ళు ఉండవు చాలా చోట్ల, విగ్రహాల దగ్గర కొంతమందికి అబ్బుతుంది, అబ్బకపోవచ్చు. కాబట్టి అక్కడ ఏదైనా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ యొక్క సమావేశానికి ముఖ్య అధ్యక్షులు గణేష్ ఉత్సవ కమిటీ టౌన్ యొక్క గౌరవ అధ్యక్షుడు అంటూరు సీనయ్య గారు, అలాగే పట్టణ అధ్యక్షులు అయినటువంటి శ్రీ మల్లారెడ్డి గారు, వివిధ వీధులలో విగ్రహాలు నిలబెట్టేటువంటి అధ్యక్షులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము మనం ఏ విధంగా జరుపుకోవాలి అని పెద్దలు ఈరోజు చెప్పారు. మీ యొక్క అభిప్రాయం తెలపాలని కోరుతున్నారు. నా యొక్క అభిప్రాయం ఏమంటే, మనము హిందువులలో అంగరంగ వైభవంగా జరుపుకునే హిందూ పండుగ ఏది అంటే గణేష్ పండుగ. ఈ యొక్క గణేష్ పండుగను మనం 3 రోజులు కానీ 5 రోజులు పెడతా ఉంటాము. ఈ ఎన్ని రోజులైతే పెడతాం అన్ని రోజులు కూడా కుల మతాలకు అతీతంగా మన యొక్క విగ్రహాల దగ్గర అల్పాహారం ఏర్పాటు చేస్తా ఉంటాము. అది కూడా సంతోషించదగ్గ విషయము. అలాగే మల్లారెడ్డి గారికి అనుభవం లేకపోయినా పోయిన సంవత్సరము గణేష్ నిమజ్జనము ఎలా చేయాలి అని నిరూపించుకున్నటువంటి వ్యక్తి గణేష్ మల్లారెడ్డి. అలాగే సాయంత్రము గణేష్ నిమజ్జనం మొదలైనాక 5:30 నుంచి దాదాపు 5:30, 6 గంటల నుంచి రాత్రి 9:30 వరకు పెట్రోల్ బంక్ దగ్గర సెంట్రల్ హాస్పిటల్ మోడ్కు అల్పాహారం ఏర్పాటు చేశారు. దాని దగ్గర 16 భవనాలు ఉప్మా పడ్డారు. ఇది ఖర్చు అవుతుంది తప్ప అని సీనియర్ రాత్రి చెప్తే 100 ఉండాలని చెప్పేసి అని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను 4 ఫ్రెండ్స్ పెట్టుకొని రాత్రి ఎండింగ్ వరకు ఉండి అన్ని క్లీన్ చేసి పంపించేసి మల్లారెడ్డి గారికి, గౌరవ సభ్యులు సీనయ్య గారికి, అయ్య గారికి, శేఖరన్న గారికి, అమరన్న గారికి, ప్రతి ఒక్కరికి భక్తులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, మనలో ఏదైనా సరే అభిప్రాయాలు ఉన్నట్లయితే కమిటీ వారి సూచనలకు వారు కోఆర్డినేషన్ చేసుకోవాలి. ముఖ్యంగా కేంద్ర కమిటీ గురించి చెప్పాలంటే, మనము కరెంటు బల్బులు అయితే వాళ్ళ ట్రాన్స్ఫార్మర్ ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్ కాబట్టినే ఆటోమేటిక్గా బల్బులు అన్నీ కనిపిస్తారు. గత సంవత్సరం మనం చూసాం, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కేంద్ర కమిటీ వారు కోఆర్డినేషన్తో ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా మనం పండుగ పూర్తి చేసుకోవడం జరిగింది. సహకరించినటువంటి కేంద్ర కమిటీ సభ్యులకు అందరికీ కూడా మనందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఒకసారి, ఎందుకంటే మనం చూసాం మంచి కోఆర్డినేషన్. ప్రతి విగ్రహం దగ్గర మేము కూడా మీకు అందరికీ తెచ్చిండాలి. రామోపరెడ్డి గారి ఇంటి దగ్గర కేంద్ర పట్టణ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు అంటూరి సీనయ్య గారికి మరియు అధ్యక్షులు మల్లారెడ్డి గారికి, మదనపల్లె పట్టణంలో గణేష్ మండపాలు పెట్టిన అధ్యక్షులు, సెక్రటరీలు, మెంబర్స్ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. గత సంవత్సరం ఈ కమిటీ కొత్తగా ఏర్పడింది, అయినా కూడా చాలా బాగా గణేష్ పండుగ నిర్వహించడం జరిగింది. ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, మనం అట్టిమట్టలు కానీ, మామిడాకులు కానీ, కాషాయ జెండాలు భరతుడు గారు చెప్పినట్టు ఊరంతా కట్టడం జరిగింది. తర్వాత ఓం శ్రీ గణేశాయ నమః అని మైకులు ఊరంతా పెట్టడం జరిగింది. సో అదేవిధంగా అది కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మన మెంబర్లు చెప్పిన సమస్యలన్నీ రాసుకొని 90% పోయినసారి
సక్సెస్ అయ్యారో ఆ 10% లోటుపాట్లు ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని తప్పగా పరిష్కరించి ఈసారి మరింత ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కమిటీని ఏర్పాటు చేసి ఎంతో గౌరవంగా ఈ కమిటీని ఏర్పాటు చేసి అందరికీ తెలియపరచడం చాలా మంచిదే. కానీ గతం లెక్క పాత దాని లెక్క మీ పాత వాళ్ళ లెక్క చేయొద్దు. మీరు చేస్తే అది ఎంతవరకు బాగుంటుందో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. కానీ ఏం చెయ్యాలనుకున్నా మీరందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని ఏం చెయ్యాలి, మనం బజార్లో ఏం పెట్టాలి, ఏం చేస్తే బాగుంటుంది, దేవునికి ముందర మనం ఏం వ్యతిరేకించకుండా ఏం చెయ్యాలనేది మీరు ఆలోచన చేస్తే అంతకాటికి గొప్ప విషయం ఏముండదు. కానీ పెట్రోల్ బంక్ కాకుండా మనం ఏం చేయాలి, ఎక్కడ వచ్చే వాళ్ళకు ఏది తక్కువ లేకుండా చూడాలి, ఎట్లా ఏం మనం చేస్తే సాగుతుంది, మనం ఏం పెడితే భద్రంగా ఉంటుంది. కేంద్ర గణేష్ ఉత్సవ కమిటీ సమావేశానికి ఇచ్చేసినటువంటి హిందూ బంధుమిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను చిన్నప్పటి నుంచి చూసిన గణేష్ ఉత్సవ కమిటీలు జరిగాయి. నేను కూడా ఉత్సవాలలో పాల్గొన్నాము. కానీ పోయిన సంవత్సరం జరిగినటువంటి గణేష్ ఉత్సవం నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటే కనుక ప్రతి ఒక్క విషయం చెప్పాలని చెప్పి ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను. భరతన్ గారు చెప్పినారు, సాయరామణ గారు చెప్పినారు. ఇలా మన ప్రతి ఒక్క ఏరియాలో కూడా కాషాయ రంగు జెండాలు ఆవిష్కరించబడ్డాయి. అలాగే తోరణాలు